హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజైతే సీతారాముల కళ్యాణానికి వచ్చిన ఆదిత్యను ఇందుమతి చాలా అవమానిస్తుంది. దాంతో తన భర్తను ఇంతలా అవమానిస్తుందా అని ఇందుమతితో ఇలా సవాల్ చేస్తూ ఉంటుంది. ఆనంది అయితే ఈరోజు చూడండి, నా భర్త అవటివాడని మీరు ఇంతలా అవమానిస్తున్నారు కదా, సరిగ్గా 15 రోజుల వరకు నా భర్తకు కాళ్ళొచ్చేలా చేసి నీకు సరైన విధంగా బుద్ధి చెప్పి మళ్ళీ నీలాంటి వాళ్లకు ఇలాంటి అవకాశం లేకుండా చేస్తాను అని ఈ రోజైతే ఇలా అంటూ ఉంటుంది ఆనంది అయితే. మరి ఆనంది తన భర్తకు కాళ్ళు రావడం కోసం ఏం చేయబోతుందా అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సీతారాముల కళ్యాణానికి జీవన, చైతన్య, ఆనంది ముందుగా వస్తారు. కానీ ఆదిత్య జ్యోతమ్మ మీద ఉన్న కోపంతో నిన్ను రాలేను ఆనంది, నన్ను బలవంత పెట్టొద్దు అని ఇంట్లోనే ఉంటాడు. కానీ శశికాంత్ అయితే ఏంట్రా ఆదిత్య, నువ్వు ఇక్కడే ఉన్నావేంటి, ఆనంది ఒక్కతే వెళ్ళిందా, అక్కడ కళ్యాణం అంటే జంటలుగా జరిపిస్తారు, పాపం ఆనంది నువ్వు రాలేదని ఎంత దిగులుగా కూర్చొని ఉంటుందో, నువ్వు వెళ్ళురా, నీకోసం ఆనంది ఎంతో చేసిందిరా, అవన్నీ మర్చిపోయి ఈరోజు నువ్వు ఆనందిని ఇలా బాధపడేలా చేస్తున్నావురా, నీ కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన ఆనంది కోసం కేవలం నువ్వు ఈ సీతారాముల కళ్యాణానికి తన పక్కన కూర్చోలేవారా అని ఆనంది చేసిన పనులన్నీ ఇలా చెప్తూ ఉంటాడు శశికాంత్ అయితే ఆదిత్యకు. అప్పుడే ఆదిత్య అయితే అవును, ఆనంది నా కోసం ఎన్నో చేస్తుంది, ఆనంది నన్ను ఒక చిన్న పిల్లాడిలా చూసుకుంటూ తను సేవలు చేస్తుంది, నాకు కాలు రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది, అలాంటి ఆనందిని ఈరోజు బాధ పెడుతున్నాను, తన పుట్టింట్లో ఇలా సీతారాముల కళ్యాణానికి ఒక్కదాన్నే పంపించి ఒంటరి జీవితాన్ని ఇలా ఎలా ఉంటుందో తనకు చూపిస్తున్నాను, పెళ్ళైనా కూడా భర్త రాకుండా ఒక్కతే వెళ్తే ఎలా ఉంటుందో ఆ బాధ నాకు తెలుసు అని ఆదిత్య అయితే ఈరోజు ఇలా శశికాంత్ మాటలు విని సరేనన్నా, ఆనందిని బాధ పెట్టడం నాకు కూడా ఇష్టం లేదు, గతం మర్చిపోతున్నాను, ఆ జ్యోతమ్మ నాకు ఈరోజు ఈ స్థితికి రావడానికి జ్యోతమ్మే కారణమని తెలుసు, కాబట్టి జ్యోతమ్మ మీద ఉన్న కోపంతో నేను ఆనంది దగ్గరికి వెళ్ళలేను, ఆనందితో కలిసి ఈ పూజ జరిపించలేనని ఇంటి దగ్గర ఉన్నాను, కానీ దీనివల్ల ఆనంది ఎంత బాధపడుతుందో ఆలోచించలేకపోయాను అని ఈ రోజైతే శశికాంత్ ద్వారా ఆనందిని బాధ పెట్టకూడదు అని ఆనంది గొప్పతనం గురించి శశికాంత్ ద్వారా తెలుసుకొని సరే నాన్న, నువ్వు చెప్పినట్టే నేను కూడా కళ్యాణానికి వెళ్తాను అని రెడీ అయి సీతారాముల కళ్యాణానికి ఆదిత్య కూడా వెళ్తూ ఉంటాడు. ఆదిత్య వెళ్ళేసరికి అందరూ కూడా కళ్యాణం మీద కూర్చొని ఇలా జంటలుగా కంకణాలు కట్టుకుంటూ ఉంటారు. ఆనంది దగ్గరికి రాగానే పూజారి అయితే ఏంటి ఆనంది ఆలోచిస్తున్నావు, నీ భర్త లేడు కదమ్మా, అతడు రావడం కుదరలేదన్నావు, కాబట్టి నువ్వు ఒక్కదానివైనా కంకణం కట్టుకో అమ్మా అని పూజారి అంటూ ఉండగా ఇంతలోనే ఇలా ఆదిత్య ఎంట్రీ ఇస్తాడు. ఆదిత్యను చూసిన జీవన, ఇందుమతి అయితే షాక్ అవుతారు. ఏంటి ఆదిత్య ఈ సీతారాముల కళ్యాణానికి రావడం ఏంటి, అసలు పద్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు జ్యోతి మీద ఉన్న కోపంతో ఈ ఇంటి వైపు కూడా చూడలేదు, కానీ ఇప్పుడు నేరుగా ఇంట్లోకే వచ్చాడు సీతారాముల కళ్యాణం ఇలా జరిపించడానికి అని వాళ్ళైతే కోపంగా షాక్ అయి చూస్తూ ఉంటారు. అందరూ కూడా ఆదిత్య రాకతో చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు. రాడనుకున్న ఆదిత్య తన కోపాన్ని పక్కకు పెట్టి ఆనంది కోసం వచ్చాడు అని పద్మమ్మ, జ్యోతమ్మ అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. పూజారి కూడా ఆ శివయ్య నీపై కరుణ చూపాడు ఆనంది, ఆ శివయ్య పంపించినట్టున్నాడు ఆదిత్య బాబుని, సంతోషంగా ఈ కళ్యాణం జరిపించమ్మా అని పూజారి కూడా ఆనందిని అంటూ ఉంటాడు. అప్పుడే ఆనంది కూడా ఆదిత్య రాకతో చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది. కానీ ఆదిత్య రావడం జీవనకు, ఇందుమతికైతే అస్సలు ఇష్టం ఉండదు. మళ్ళీ ఈ ఆదిత్యను ఇంట్లో అడుగు పెట్టకుండా చెయ్యాలి, ఈ జీవన చైతన్య ఎప్పటికైనా రావాల్సిందే, ఎందుకంటే జీవన ఈ ఇంటి వారసురాలు కాబట్టి. కానీ ఈ ఆనంది ఆదిత్య ఇంట్లోకి రావడం ఏంటి, అసలు వీళ్ళకు ఏం హక్కుందని ఇంటికి వస్తున్నారు అని ఇందుమతి అయితే ఈ సీతారాముల కళ్యాణం అయిపోగానే వీళ్లకు చాలా అవమానం జరిపించాలి అని ఇలా సైలెంట్గా ఉండి కళ్యాణం అయిపోగానే
ఇలా ఆదిత్య, ఆనంది అందరూ కూడా ఇంటికి వెళ్ళిపోతూ వెళ్ళొస్తామండి అని ఇక ఇలా హైమావతికి, జ్యోతమ్మకు వాళ్ళందరికీ చెప్తూ ఉంటారు. ఇక అప్పుడే ఇందుమతి అయితే, ఏంటో కుట్టి, నీ జీవితాన్ని చూస్తే నాకు చాలా గందరగోళంగా అనిపిస్తుంది. ఇక నీ భర్త నిన్ను వదిలేసి ఉండలేడు. ఎందుకంటే అతడు అవిటివాడు కదా, నీ సహాయం లేకుండా ఒంటరిగా బ్రతకలేడు. పాపం ఎన్నాళ్ళని ఇక అతనికి సేవలు చేసుకుంటూ నీ జీవితాన్ని వృధా చేసుకుంటావు. ఇక అవిటివాడిని పెళ్లి చేసుకొని నీకు ఏం సుఖముంది? ఇక నిన్ను చూస్తే నాకు చాలా బాధేస్తుంది అని ఇక ఇలా చాలా అవమానిస్తూ ఉంటుంది ఆదిత్య గురించి ఆనందిని అయితే. అప్పుడే ఇక ఆనంది అయితే, ఏంటి ఇందుమతి గారు అలా మాట్లాడుతున్నారు? నా భర్తకు కాలు లేకపోవచ్చు, ఇక నా భర్తను నడిపించడానికి, నా భర్తకు సహాయం చేయడానికి నేను ఎప్పుడూ అతనికి తోడుగానే ఉంటాను, ఇక మీకేమవుతుంది అని కోపంగా అంటూ ఉండగా అప్పుడే ఇక ఇందుమతి అయితే, నీ భర్తకు కాలు రావాలని నువ్వు ఎలాంటి ప్రయత్నాలు చేయటం లేదా? అలా ఎన్నాళ్ళని ఆ వీల్ చైర్లో కూర్చుంటాడు? అలా ఉంటేనే నువ్వు ఎలా చెప్తే అలా వింటాడు. ఇక నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నీతో పాటు వస్తాడు. ఇక నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళడనే ఇక ఆదిత్యను బాగుపరచకుండా అలాగే వదిలేస్తున్నావు కదూ అని ఇక ఇలా కోపంగా అంటూ ఉంటుంది ఇందుమతి అయితే ఆనందిని. అది విన్న ఇక ఆనంది అయితే కోపంగా, ఇందుమతి గారు ఏంటి ఆ మాటలు? ఇక నా భర్తకు కాళ్ళు రావడానికి నేను మొక్కని దేవుడు లేదు, నేను చెయ్యని పూజలు లేవు. ఇక ప్రతి డాక్టర్లను కూడా నేను కలిసి మాట్లాడుతున్నాను, అయినా కూడా ఇక తనకి కాలు రావటం లేదు. దానికి నన్నేం చేయమంటారు? ఇక మీరు ఇలా అవమానించాలా అని ఇక చాలా కోపంగా అంటూ ఉంటుంది ఇక ఆనంది అయితే ఇక ఇందుమతిని. అప్పుడే ఇక ఇందుమతి అయితే, అవును మరి ఇక అవిటివాడిని అవిటివాడనడం తప్ప? ఇక నీ భర్త అవిటివాడే కదా, ఇక అతన్ని చేసుకున్న నువ్వు ఒక మూర్ఖురాలి. ఏ ఆడపిల్ల కాళ్ళు లేని అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని అనుకోది, కానీ నువ్వు చేసుకున్నావు. ఎందుకో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు అని ఇక ఇలా ఇందుమతి అయితే ఆనందిని ఇక ఆదిత్యను చాలా అవమానిస్తుంది. ఎందుకంటే ఇక మళ్ళీ ఎప్పటికీ వీళ్ళు ఇంట్లో అడుగు పెట్టకూడదు, శాశ్వతంగా వీళ్ళిద్దరి ఇంటికి దూరం కావాలి. లేకుంటే ఇక ఈ రెండు జంటలు వచ్చి సీతారాముల కళ్యాణం జరిపిస్తారా? ఇక ఆనందినే ఇంటి వారసురాలని ఇక త్వరలోనే తెలుస్తుంది. ఇక ఈ ఆనందిని ఇంటికి దూరం చేస్తేనే ఇక అక్కడ ఉంటుంది. లేకుంటే ఇలా వస్తూ పోతూ ఏదో ఒక రోజు ఈ పూజారిగాడు ఇక ఈ ఆనంది నిజం చెప్పేస్తారు. అందుకే వీళ్ళను దూరం పెట్టడమే మంచిది అని ఇక ఇలా ఇందుమతి అయితే వీళ్ళని ఇలా ఘోరంగా అవమానిస్తుంది. అప్పుడే ఇక ఇలా ఆదిత్య అయితే చాలా బాధపడుతూ, పద ఆనంది, ఇక వాళ్ళతో గొడవెందుకు, నేను అందుకే చెప్పాను అక్కడికి వెళ్తే అవమానం జరుగుతుంది వద్దని, నువ్వు వినలేదు. మీ జ్యోతమ్మ కోసం ఇక అక్కడికి వెళ్ళాల్సిందని పట్టుపట్టావు. చివరికి ఇప్పుడు ఏం జరిగిందో చూసావు కదా, మన ఇద్దరి గురించి ఎలా మాట్లాడుతున్నారో. ఇక ఈ ఇందుమతి అని ఇక చాలా బాధపడుతూ కళ్యాణానికి వచ్చి ఇలా కన్నీళ్లు పెట్టుకొని వెళ్తూ ఉంటారు ఆనంది, ఆదిత్య అయితే. అప్పుడే ఇక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇక జ్యోతమ్మ, హైమావతి అయితే ఇందుమతికి, ఏంటి ఇందుమతి అది నోరా ఇక మ్యూజియమా, అలా మాట్లాడతావేంటి? పాపం ఇక ఆదిత్య చాలా రోజుల తర్వాత మన ఇంట్లో అడుగు పెట్టాడు. ఇక ఆ పాత జ్ఞాపకాలన్నీ మర్చిపోయి ఇలా సంతోషంగా ఉన్న వాళ్ళను ఇలా ఇబ్బంది పెట్టి పంపిస్తావా? నువ్వు అసలు మనిషివేనా అని ఇక అందరూ కూడా ఇందుమతిని తిడుతూ ఉంటారు. అప్పుడే ఇక ఇందుమతి అయితే, లేకుంటే మరి ఇక నేనేమన్నాను ఆనందిని, ఇక తన భర్త అవిటివాడు కాబట్టి అలా అన్నాను అంతే కదా, అందులో తప్పేముంది? అందరూ నన్ను అలా విరుచుకపెడుతున్నారు, నేనేమన్నా అందరికీ కోపమే అని ఇక చాలా కోపంగా చిరగ్గా లోపలికి వెళ్ళిపోతుంది ఇందుమతి అయితే. ఇక అప్పుడే జీవన అయితే, ఈరోజు పెద్దమ్మ మంచి పని చేసింది. ఇక ఇలా బావగారిని ఇక ఆనందిని బాగా అవమానపరిచింది, వాళ్ళకు బుద్ధొచ్చింది, మళ్ళీ ఇక మా ఇంట్లో ఎప్పటికీ అడుగు పెట్టరు అని ఇక జీవన కూడా ఈరోజు చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక వీళ్ళకు ఇక్కడ అవమానం జరిగిందని ఇంటికి వెళ్ళి ఆదిత్య, ఆనంది, చైతన్య ముగ్గురు కూడా ఇక తన తండ్రి శశికాంత్తో చెప్తూ ఉంటారు. ఇక శశికాంత్ అయితే, అవునా ఆ ఇందుమతి ఇన్ని మాటలు అన్నదా నా కన్న కొడుకుని, ఇక దాన్ని వదిలేసేది లేదు, ఇక దానికి సరైన సమయం ఉంటుందమ్మా, దానికి బుద్ధి చెప్తాను అని ఇక కోపంగా శశికాంత్ అయితే అంటూ ఉంటాడు. ఇక ఇంతలోనే మీటింగ్కి వెళ్ళిన సునంద వస్తుంది. ఏంటండి ఆ గొడవ, ఎవరికి బుద్ధి చెప్తానంటున్నారు అని ఇక అంటూ ఉండగా అప్పుడే ఇక ఆనంది, జీవన అయితే, మేము ఈరోజు మా ఇంటికి కళ్యాణానికి వెళ్ళాం కదత్తయ్య, అక్కడ జరిగిన అవమానం గురించి మాట్లాడుతున్నాం అని ఇక జీవన అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఏంటి మీరు మీ ఇంటికి కళ్యాణానికి వెళ్ళడం ఏంటి, మిమ్మల్ని గుడికి వెళ్ళమన్నాను కళ్యాణం జరిపించడానికి, మీ ఇంటికి కాదు అని ఇక కోపంగా సునంద అంటూ ఉండగా అది విన్న ఇక ఆనంది, జీవన ఇక అందరూ కూడా షాక్ అవుతారు. ఏంటత్తయ్య, మీరే కదా కళ్యాణానికి వెళ్ళమని చెప్పారు, ఇంటికా లేకుంటే గుడికా అని మీరు చెప్పలేదు, మేము మా ఇంటికే వెళ్ళాం, రెండు జంటలం వెళ్ళాం అని ఇక
ఇలా అంటూ ఉండగా అది విన్న ఇక సునంద అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటండి ఇదంతా మీ ప్లానే కదూ? ఇక ఇలా మీ కొడుకులని కోడలని తన పుట్టింటికి పంపించడం నన్ను కావాలనే ఫూల్ని చేసావు కదూ అని ఇక సునంద అయితే చాలా కోపంగా అంటూ ఉంటుంది. అప్పుడే ఇక శశికాంత్ అయితే అవును సునంద, ఎవరికైనా తన పుట్టింటికి వెళ్ళాలని సంతోషంగా ఉంటుంది కాబట్టి నా కోడళ్లకు ఆ సంతోషాన్ని నేను కల్పించాను అంతే. నాది తప్పుంటే క్షమించు సునంద. కానీ ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఆదిత్యకు జరిగిన అవమానం గురించి తట్టుకోలేకపోతున్నాను. ఇక నేను వీళ్ళని పంపించకపోయినా బాగుండని ఇప్పుడు అనిపిస్తుంది సునంద అని ఇక అంటూ ఉంటాడు శశికాంత్ అయితే సునందతో. అప్పుడే ఇక సునంద అయితే ఏంటి ఏం జరిగిందండి, అక్కడ నా కొడుకుని అవమానించింది ఎవరు అని ఇక కోపంగా అంటూ ఉండగా అప్పుడే ఇక ఆనంది శశికాంత్ అయితే జరిగిన విషయం మొత్తం చెప్తూ ఉంటారు. ఇక అవిటివాడని ఇక ఆనంది ఆదిత్యను చాలా అవమానించారు ఆ ఇంట్లో ఆ ఇందుమతి అని ఇక చైతన్య అయితే చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇక సునంద అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఏంటి అంత మాట అన్నదా నా కొడుకుని నా కోడల్ని ఆ ఇందుమతి, ఇక దానికి సరైన విధంగా బుద్ధి చెప్పాల్సిందే అని ఇక చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది సునంద కూడా. అప్పుడే ఇక ఆనంది అయితే ఇలా సునంద దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటుంది. అత్తయ్య, నేను ఆవిడకు ఇలా ఛాలెంజ్ చేసి వచ్చాను. 15 రోజుల వరకు నా భర్తను నడిపిస్తాను. ఇక నీలాంటి వాళ్లకు ఇలాంటి అవకాశం ఇవ్వను. నీకు సరైన విధంగా బుద్ధి చెప్తాను అని ఇక ఇలా ఛాలెంజ్ చేసి వచ్చానత్తయ్య అని ఇక అంటూ ఉంటుంది ఇక ఆనంది అయితే సునందతో. అప్పుడే సునంద అయితే మంచి పని చేశావు ఆనంది, ఇక దానికి సరైన విధంగా బుద్ధి చెప్పాల్సిందే. ఇక ఎక్కడికైనా ఆదిత్యకు కాళ్ళు వచ్చేలాగా ఇక మన ఇద్దరం కలిసి చేద్దాం. ఇక నీకు నేను తోడుగా ఉంటాను ఆనంది అని ఇక ఇలా అంటూ ఉంటుంది సునంద అయితే. అప్పుడే ఇక ఇలా ఆనంది సునంద ఇద్దరు కూడా సరే అత్తయ్య, ఈ రోజు నుండి మన ఇద్దరం అదే ప్రయత్నంలో ఉందాం. ఇక మన ఒప్పందం అయిపోయేదాకా ఇక మనం తిరిగి చూడకూడదు. ఇక కావలసిన డాక్టర్లకు ఇక ట్రీట్మెంట్ చేయించి తర్వాత ఇలా గుళ్ళు గోపురాలు అన్ని పూజలు చేసేద్దాం. ఇక దాంతో ఖచ్చితంగా ఆదిత్యకు కాళ్ళు వస్తాయి. ఇక నన్ను ఖచ్చితంగా శివయ్య కనుకరిస్తాడు అని ఇక ఇలా అంటూ ఉంటుంది ఇక ఆనంది అయితే సునందతో. అప్పుడే ఇక సునంద అయితే నీ ప్రయత్నం నువ్వు చెయ్యి ఆనంది, ఇక నా ప్రయత్నంలో నేనుంటాను. ఇక ఇద్దరం కలిసి ఎలాగైనా ఇక ఆదిత్యను నడిపించుదాం అని ఇక ఇలా అత్త కోడలు ఇద్దరు కలిసి ఇలా ఇక తన భర్తకు ఇక తన కొడుకుకు ఇక ఎలాగైనా కాళ్ళు రావాలని గట్టి సంకల్పంతో ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక బయట వాళ్ళు ఇలాంటి అవకాశం తీసుకుని ఇన్ని మాటలు అంటారా, ఇక మేము ఎంతో గౌరవంగా బ్రతుకుతున్నాం ఫ్యామిలీలో, ఇక అలాంటి మా ఫ్యామిలీలో ఇక ఆదిత్యకు ఇలా కావడం వల్లనే మాకు ఇంత అవమానం జరుగుతుంది అని ఇక సునంద ఇక ఆనంది గట్టి నిర్ణయం తీసుకొని కావలసిన ట్రీట్మెంట్ ఇప్పించి ఇక కావలసిన వనమూలికలు ఇక ఆనందికి తెలిసిన వాళ్ళందరినీ కూడా కాంటాక్ట్ అవ్వి ఇక ఆదిత్యకైతే ఎలాగైనా కాళ్ళు రావాలి అని ఇక చాలా ప్రయత్నిస్తూ ఉంటారు సునంద ఇక ఆనంది అయితే. అప్పుడే ఇక జీవన అయితే ఏంటి ఈ అత్త కోడలు ఇద్దరు కలిసి ఇక ఛాలెంజ్ చేశారు కదా, నిజంగానే బావగారికి కాళ్ళు వచ్చేలా చేస్తారా? బావగారికి కాళ్ళు వస్తే ఆనంది జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. ఎలాగైనా వీళ్ళు ప్రయత్నించేటప్పుడు దాన్ని విఫలం చేయాలి అని ఇక జీవన ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. అవన్నిటిని కూడా అడ్డు పెట్టుకొని ఇక ఆనంది జీవనను ఓడగొట్టేసి జీవనను పట్టించుకోకుండా జీవన ఎప్పుడేం చేస్తుంది అని జీవనను గమనించుకుంటూ తను ముందుకు వెళ్ళిపోయి ఎలాగైనా ఇక నేను అనుకున్నది సాధించాలి, నా భర్తకు కాళ్ళు వచ్చేలా చెయ్యాలి అని ఇక ఇలా గట్టి సంకల్పంతో ఈ రోజైతే ఆనంది ప్రయత్నిస్తుంది. అప్పుడే ఇక ఒక రోజైతే ఇలా జీవన ఆనంది దగ్గరికి వచ్చి ఏంటి ఆనంది, ఇక బావగారికి కాళ్ళు రావడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నట్టున్నావు, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా వేస్ట్. ఇక డాక్టర్లే చెప్పారు కదా ఎప్పటికీ కాళ్ళు రావని, మళ్ళీ ఈ ప్రయత్నాలు అవసరమా? ఇక ఎవరో ఏదో అన్నారని ఇక వాళ్ళు అన్నంత మాత్రాన నువ్వు ఇలా చేసి చూపిస్తానని ఛాలెంజ్ చేయడం ఇవన్నీ కూడా చాలా విచిత్రంగా ఉన్నాయి. నువ్వు చెయ్యలేవు ఆనంది, ఇక మానేసే ఈ ప్రయత్నాలు అని ఇక జీవన అయితే ఆనందితో అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆనంది అయితే నోర్మి జీవన, ఇక ఇలా ప్రయత్నించేటప్పుడు వచ్చి ఇలా అనడానికి నీకు సిగ్గుగా లేదా? ఎవరైనా ఎంకరేజ్ చేస్తారు కానీ నువ్వు మాత్రం ఇలా డిస్కరేజ్ చేస్తున్నావు. ఇక ఆదిత్య గారికి కాళ్ళు రాకూడదని అనుకుంటున్నావా? అసలు ఆ కాళ్ళు పోవడానికే కారణం నువ్వు.
ఈ ప్రయత్నం మొత్తం నువ్వు చేయాలి, కానీ ఇక మొత్తం నా మీద వేసుకుని భారం నేను చేస్తున్నాను, ఎందుకంటే నాకు భర్త కాబట్టి. ఇక నువ్వు చేసుకునే ఆదిత్యను నేను పెళ్లి చేసుకుని ఆ రోజు జ్యోతమ్మను కాపాడి నాకు ఇన్ని బాధలు వచ్చేలా చేసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు వచ్చి నన్ను ఇలా ఎంకరేజ్ చేయాలి, కానీ మళ్ళీ ఇలా అంటున్నావా? నీకు బుద్ధి లేదా కొంచెమైనా అని ఇక ఇలా చాలా తిడుతూ ఉంటుంది ఆనంది అయితే జీవనను. అప్పుడే ఇక జీవన అయితే నేను చెప్తున్నాను కదా, ఖచ్చితంగా బావగారికి కాళ్ళొచ్చే అవకాశం లేదు అని ఇక ఇలా జీవన అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆనంది అయితే జీవనతో ఇలా అంటూ ఉంటుంది, ఖచ్చితంగా ఆదిత్య గారికి 10 రోజుల్లో కాళ్ళొచ్చేలా చేసి ఇలా యాక్సిడెంట్ చేసింది నువ్వే, తన కాళ్ళు పోవడానికి కారణం నువ్వే అని ఇంట్లో అందరికీ చెప్తాను. ఆదిత్యకు కాళ్ళొచ్చాక తప్పకుండా నీ నిజ స్వరూపం ఇంట్లో చెప్తాను జీవన, నువ్వు ఎలాంటి బాధ పెట్టుకోకు, నీ గురించి చెప్పాల్సిందే, ఎందుకంటే నువ్వు ఇలాంటి పాపాలు ఎన్నో చేశావు, ప్రతిదీ ఇక నా మనసులో పెట్టుకున్నాను. ఇక ఆదిత్య గారికి కాళ్ళొచ్చాక ఈ విషయం చెప్తే నిన్ను క్షమించే అవకాశం ఉంది, కానీ ఇప్పుడు చెప్పాననుకో ఇక నీపై చాలా కోపంగా నిన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తారు ఆదిత్య, సునంద అత్తయ్య, అందుకే ఈ నిజాన్ని ఇప్పుడు కాదు తర్వాత చెప్తాను అని ఇక ఇలా ఆనంది అయితే జీవనతో అంటూ ఉంటుంది. అప్పుడే ఇక జీవన అయితే ఇక నువ్వు కాళ్ళొచ్చేలా చేయలేవు, అది నీ పని కాదు, కానీ ఇక నువ్వు నీ పని నువ్వు చూసుకో ఆఫీస్ వరకు అని ఇక ఇలా హేళనగా మాట్లాడుతూ ఉంటుంది జీవన అయితే ఇక ఆనంది గురించి. అప్పుడే ఇక ఆనంది అయితే జీవన ఇందుమతికి బుద్ధి చెప్పాలంటే ఇక నేను చెయ్యాల్సిన పనులు చెయ్యాలి అని ఇక తనకు తెలిసిన డాక్టర్లను వైద్యులను ఇలా పూజారులను కలిసి ఇక వాళ్ళతో కాంటాక్ట్ అయి మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఇక తనకు తెలిసిన ఒక ఫ్రెండ్ ద్వారా ఇక లండన్ నుంచి ఒక డాక్టర్ వస్తున్నాడు, అతడు చాలా బాగా చేస్తాడు ట్రీట్మెంట్ అని చెప్తారు. ఇక దాంతో ఇక సునంద ఇక ఆనంది ఇద్దరు కూడా ఆదిత్యను అక్కడికి తీసుకెళ్తారు. ఆ డాక్టర్ ఇక ఆదిత్యను చూసి ఈ అబ్బాయికి కాళ్ళొచ్చే అవకాశం ఉంది, తనకు స్పర్శ కలుగుతుంది కాబట్టి తనకు ఏదైనా షాక్ గురైనప్పుడు కాళ్ళొచ్చే అవకాశం ఉంది, కాబట్టి నేను ఒక ప్లాన్ చెప్తాను, అది వర్కౌట్ చేయండి అమ్మా అని ఇక ఇలా చెప్తూ ఉంటాడు ఆ డాక్టర్ అయితే. అప్పుడే ఇక ఆనంది సునంద అయితే చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఏంటి డాక్టర్, ఏం చేయాలి చెప్పండి, ఆ షాకింగ్ న్యూస్ ఏమి ఇవ్వాలి ఆదిత్యకు, అది మేము ఇస్తాము చెప్పండి అని ఇక ఆతృతగా అడుగుతూ ఉంటారు. అప్పుడే ఇక డాక్టర్ అయితే ఇక మీకు ఏమో జరిగినట్టు, ఇక మీరు తల్లి కదా, మీరు భార్య, మీ ఇద్దరికి ఏమైనా జరిగితే ప్రమాదం, ఇక ఆ ప్రమాదం నుండి మిమ్మల్ని తప్పించుకోవడానికి తను ఇలా వస్తూ ఉండాలి. అప్పుడే ఇక ఆ కంగారులో అతడు కాళ్ళు లేవని మర్చిపోయి పరిగెత్తుకుంటూ వస్తాడు. అప్పుడే తనకు నిజంగా కాళ్ళు వచ్చాయని తెలుసుకుంటాడు. ఇక గట్టితనం వస్తుంది కాళ్ళలో, ఎందుకంటే అప్పుడు తన మైండ్కు ఈ కాళ్ళు లేవని తెలియదు, ఇక మీరు ఇలా అయిపోతున్నారని మాత్రమే తెలుస్తుంది. అందుకే అలా మర్చిపోయి పరిగెత్తుకుంటూ వస్తే ఇక తనకి కాళ్ళు వచ్చేసినట్టే అని ఇక డాక్టర్ అయితే ఇలా చెప్తూ ఉంటాడు సునంద ఆనంద్కి. అప్పుడే ఇక వాళ్ళైతే సరే అని చెప్పి ఇక డాక్టర్ చెప్పిన విధంగానే పక్కా ప్లాన్తోనే ఇక ఆనంద్కి ఇక ఇలా యాక్సిడెంట్ జరుగుతున్నట్టు, నిజంగానే ప్రమాదాన్ని జరుగుతున్నట్టు స్పృష్టించి ఇక సునంద ఆనంది ఇద్దరు కూడా ఇలా నటిస్తూ ఇక ఆదిత్యకైతే కాళ్ళు వచ్చేలా చేస్తారు. ఇక ఆనంద్కి అక్క నుండి ఇక కార్ వస్తూ ఉండగా ఆనంది అడ్డుగా వెళ్తూ ఉన్నట్టు, ఇక కార్ వచ్చి ఆనందిని ఇలా యాక్సిడెంట్ చేసినట్టు ఇక వీళ్ళైతే ఒక డ్రామా ఆడతారు. అది చూసిన ఇక ఆదిత్య అయితే ఇక ఆనంది ఆనంది అని అరుచుకుంటూ వెంటనే ఇక వీల్ చైర్ నుంచి లేచి ఇక ఆనందిని కాపాడడానికి పరిగెత్తుకుంటూ వచ్చి ఆనందిని అయితే ఇలా పక్కకు నెట్టివేస్తాడు. ఇక కార్ అయితే కావాలని డ్రామా కాబట్టి ఇక కార్ స్లో చేస్తారు. ఇక ఆదిత్యకు కాళ్ళు వచ్చాయి అని ఇక సునంద ఆనంది అయితే చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక డాక్టర్ చెప్పినట్టు చేశాము, ఈ ప్లాన్ వర్కౌట్ అయింది ఇక అని ఇక అందరూ కూడా సంతోషమయంలో ఉంటారు ఆదిత్యకు కాళ్ళు వచ్చాయని. ఇక అప్పుడే ఆనంది అయితే ఇందుమతి జీవనతో ఇలా అంటూ ఉంటుంది, చూశారా, ప్రయత్నిస్తే ఏదైనా అది ఫలితం దక్కుతుంది, ప్రయత్నించక ముందు ఏ పని కాదు. ఇక మీరు నేను ప్రయత్నిస్తూ ఉంటే నన్ను చాలా హేళనగా మాట్లాడారు కదా, చూడండి ఇక నా భర్తకు కాళ్ళు వచ్చేలా చేశాను, 15 రోజులని చెప్పాను కదా, 10 రోజుల్లోనే కాళ్ళు వచ్చాయి, నేను అనుకుంటే ఏదైనా ఇలాగే చేస్తాను. ఇక ఇప్పుడు నా భర్త గురించి ఎవరు కూడా ఇలా హేళన చేసి మాట్లాడరు, అలాంటి అవకాశం లేకుండా చేశారు. ఇక ఈ రోజు నుండి నా జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయి, నేను నా భర్త హ్యాపీగా
ఉండబోతున్నాం. కానీ ఇక ఇప్పుడు నేనొక నిజం చెప్పాలనుకుంటున్నాను జీవన. నీ గురించి ఇక అత్తయ్య, మామయ్య, ఆదిత్య గారికి నీ నిజ స్వరూపం చెప్పాలనుకొని ఇలా నిర్ణయం తీసుకున్నాను అని ఇక ఇలా జీవనను భయపెడుతూ ఉంటుంది. ఈ రోజైతే ఇక ఆనంది. అప్పుడే ఇక జీవన అయితే వద్దు కుట్టి, నిజం చెప్పొద్దు. నిజం చెప్తే ఇక నన్ను అందరూ చీప్‌గా చూస్తారు. ఇక చెప్పొద్దు కుట్టి అని ఇక ఇలా జీవన అయితే ఆనందిని బ్రతిమాలుకుంటూ ఉంటుంది. ఇక ఇలా దండం పెడుతూ ఉంటుంది. ప్లీజ్ కుట్టి, నా గురించి నిజం అత్తయ్యకు చెప్పకు. ఇక ఆదిత్య బావకు కూడా నేనే యాక్సిడెంట్ చేసింది, జ్యోతమ్మ కాదని ఎప్పటికీ తెలియకూడదు అని ఇక ఇలా ఆనందిని అయితే బ్రతిమాలుకుంటూ ఉంటుంది జీవన అయితే. అయినా కూడా ఆనంది మాత్రం లేదు జీవన, మా జ్యోతమ్మ ఎన్నాళ్ళని ఈ శిక్ష అనుభవిస్తుంది చెప్పు. నువ్వు అసలు మా జ్యోతమ్మ కన్న కూతురువే కాదు, అసలైన కూతుర్ని నేనే. ఆ నిజం కూడా జ్యోతమ్మకు చెప్పేస్తాను. ఇక నీ గురించి అన్ని నిజాలు బయట పెడతాను. ఇంకా నీ కోసం మేము ఇలా ఉండి ఇక నువ్వు ఇలా దర్జాగా ఉంటున్నావు, మమ్మల్ని మాత్రం ఇలా అవమానిస్తున్నావు. ఇక మేము శిక్ష అనుభవించలేము. ఇక నేను మా అమ్మ సేఫ్గా ఉండాలంటే నీ నిజ స్వరూపం అందరికీ చెప్పాల్సిందే అని ఇక ఈ రోజైతే ఆనంది జీవన నిజ స్వరూపం ఆనంది ఇక ఆదిత్య, సునంద ముందు బయట పెడుతుంది. ఇక వాళ్ళు కూడా జీవనను చాలా కోపంగా, ఏంటి జీవన, ఇక నా కొడుకు కాలు పోవడానికి కారణం నువ్వా? జ్యోతమ్మ అనుకొని ఇన్నాళ్ళు మేము జ్యోతమ్మపై ఇక ఇలా కోపాన్ని పెంచుకొని తనను శత్రువును చేశాము. పాపం ఆ జ్యోతిని చాలా అవమానించాము. ఇక నువ్వా అసలు ఇలా చేసింది అని ఇక ఈ రోజైతే జీవన గురించి తెలుసుకొని ఇక జీవననైతే చీకొడుతూ ఉంటారు ఆదిత్య, సునంద అయితే. ఇక ఇలా చైతన్య కూడా జీవన నిజ స్వరూపం, జీవన మంచిగా మారాలని ఇక ఇలా జీవనను ఎందుకు పెళ్లి చేసుకున్నాను, అన్నయ్యను యాక్సిడెంట్ చేసి తను ఏ తప్పు చేయలేదని అందరినీ నమ్మిస్తుంది. అందుకే తనకు బుద్ధి చెప్పడానికే నేను పెళ్లి చేసుకున్నానమ్మా అని ఇక చైతన్య కూడా ఈరోజు ఆనందితో పాటు జీవన నిజ స్వరూపం బయట పెడతాడు. ఇక దాంతో ఇక జీవన నిజ స్వరూపం తెలుసుకొని అందరూ కూడా షాక్లో ఉంటారు. మరి ఇక ఇప్పటి నుండైనా జీవన మారుతుందా? ఇక చైతన్య, ఆనంది జీవనను మార్చడానికి ఈ నిజం బయట పెడతారా? మరి ఇక మారిపోతుందా, లేకుంటే ఏం చేయబోతుంది జీవన అనేది చూడాలి. ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.